పట్టు శారీస్ ని మనం ఇంట్లోనే ఈజీ మెథడ్ లో వాష్ చేసుకోవచ్చు. అది కూడా డ్యామేజ్ అవ్వకుండా. ఎందుకంటే మనం చాలా కాస్ట్‌లీ పెట్టి శారీస్ ని కొంటూ ఉంటాం. అసలు మనం పట్టు శారీస్ ని వాష్ చేసేటప్పుడు ముందుగా 5 టెక్నిక్స్ అంటే 5 టిప్స్ మీకు చెప్తానిప్పుడు. ఈ 5 టిప్స్ ని మీరు ఫాలో అయినట్లయితే మీ పట్టు శారీస్ ని మీరు అందంగా మీ వార్డ్‌రోబ్ లో పెట్టుకోవచ్చు. స్మెల్ లేకుండా, ఇంకా డ్యామేజ్ అవ్వకుండా, కలర్ షేడ్ అవ్వకుండా. ఎలా అనుకుంటున్నారా? ఈ 5 టిప్స్ ని ఇప్పుడు నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం శారీని అసలు నార్మల్ గా వేసుకుంటూ ఉంటాం. 4 సార్లు కంటే ఎక్కువగా వాడుతున్నప్పుడు అంటే ఐదో సారి మనం వాడుతున్నప్పుడు దాన్ని వాష్ చేయాలి. ఎందుకంటే చాలా స్వెట్టింగ్ స్మెల్ వస్తూ ఉంటుంది రకరకాల కారణాల వల్ల. ఈ శారీ మనకి షైనింగ్ లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ ని డ్యామేజ్ అవ్వకుండా నీట్ గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు డిటర్జెంట్ ని అసలు వాడకూడదు. వాషింగ్ మిషన్ లో అసలే వేయకూడదు. ఎందుకు అంటే అవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి. మైల్డ్ షాంపూస్ లేకపోతే బేబీ షాంపూస్ ని వాడి మనం సింపుల్ గా శారీని వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్న తర్వాత మనం నీట్ గా అంటే డైరెక్ట్ గా సన్లైట్ పడకుండా నీడలో ఆరేసుకొని అంటే చల్ల గాలిలో ఆరేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా. ఈ నీడలో ఆరేసుకున్న శారీని నెక్స్ట్ మనం ఐరన్ చేయాలి. ఐరన్ చెయ్యాలి అంటే నీట్ గా అంటే మన టేబుల్ మీద నీట్ గా శారీని పరుస్తాం కదా, దాని మీద వైట్ క్లాత్ అంటే తడి క్లాత్ ని నార్మల్ వాటర్ లో డిప్ చేసి పిండేసి దాని మీద పరిచి నార్మల్ టెంపరేచర్ తో ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. నీట్ గా మన శారీ అందంగా కొత్తగా రెడీ అయిపోతుంది, మన పట్టు శారీ. ఈ శారీని మన వార్డ్రోబ్ లో అందంగా ఒక వైట్ క్లాత్ బ్యాగ్స్ బయట మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. అలాంటి బ్యాగ్స్ ని తీసుకొని మనము ఆ శారీని ఫోల్డ్ చేసి నీట్ గా అందులో భద్రపరిచి మన వార్డ్రోబ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో వాడే రెగ్యులర్ గా షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అది కార్నర్స్ లో వేసుకొని ఉంటే స్మెల్ రాకుండా మీరు అవాయిడ్ చేయొచ్చు. అంటే లవంగం కూడా దాని ప్లేస్ లో మనం వాడచ్చు. అంటే ఇదైనా వాడచ్చు, మీరు అదైనా వాడచ్చు. రెండు టెక్నిక్స్ ని యూజ్ చేసి మన వార్డ్రోబ్ లో ఇలా ఓపెన్ చేయగానే స్మెల్ అయితే అవాయిడ్ చేయొచ్చు, కలర్ ని కూడా మనం సేవ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు వాడకూడదు ఏంటంటే నెప్థలిన్ బాల్స్. ఈ నెప్థలిన్ బాల్స్ ని అస్సలు వాడకూడదు, ఎందుకంటే ఇది కలర్ ని డ్యామేజ్ చేస్తుంది. చూసారు కదా, 5 టిప్స్ ని ఫాలో అవ్వండి. మరిన్ని టిప్స్ కోసం మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మటుకు మర్చిపోకండి.